అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన వ్యవస్థలో ఉండే టాప్ డాక్టర్స్ని, అనుభవజ్ఞుల్ని మీకు పరిచయం చేసి వారి ద్వారా క్రెడిబుల్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ అందించడమే మా లక్ష్యం. ఇవాల్టి మన ఎక్స్పర్ట్ ఎవరంటే 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది పేషెంట్లని వారు చూశారు, నయం చేశారు. అండ్ వీళ్ళలో 5-6 వేల సర్జరీలు తక్కువలో తక్కువైతే చేసుంటారు. అండ్ ఇంతకీ వారు ఎవరంటే డాక్టర్ డైనా సాయి లక్ష్మి గారు. సర్జికల్ ఆంకాలజిస్ట్గా గైనకాలజీ విభాగంలో స్పెషలైజ్ చేస్తూ చాలా విస్తృతంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసెస్ని అరికట్టడంలో, నివారించడంలో విశేష సేవ చేశారు, కృషి చేశారు. అండ్ షీఈ్ అన్ ఎక్స్పర్ట్. ఇంతకీ ఒవేరియన్ క్యాన్సర్ అండ్ అలాంటి మహమ్మారి లాంటి వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయి, పాత తరానికి ఇప్పటికీ ఏమిటి తేడా అన్నీ మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ వి వెల్కమ్ డాక్టర్ డైనా సాయి లక్ష్మి గారు. నమస్కారం అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. మనం గతంలో కూడా ఒక కాంటెక్స్లో సంభాషించాము డాక్టర్ సాయి లక్ష్మి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా సూపర్ స్పెషలైజ్ చేసి గైనకాలజీ, దానిలో మళ్ళీ ఆంకాలజీ, అందులో మళ్ళీ సర్జరీస్లో గైనకాలజీకి సంబంధించిన క్యాన్సర్ సర్జరీస్ చేస్తూ వచ్చారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ చూసింగ్ దిస్ లైన్ అండి? నాకు సర్జరీస్ చాలా ఇష్టం అండి. బట్ సర్జరీస్తో పాటు పేషెంట్స్ని చూడటం కూడా ఇష్టం, మాట్లాడటం ఇష్టం, వాళ్ళకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయటం ఇష్టం. సో మా డాక్టర్ స్పెషాలిటీలో ఐదర్ పీపుల్ బికమ్ ఫిజిషియన్స్ వెర్ యూ డూ ప్రిస్క్రిప్షన్స్ అండ్ టాక్ టు ద పేషెంట్స్, ఆర్ యూ డూ సర్జరీస్. గైనకాలజీ ఒక్కటే ఫీల్డ్లో రెండు ఉంటాయి. అవును, వి డూ బోత్. అండ్ పిల్లల్ని పుట్టించడం ఆబ్స్టెట్రిక్స్ అయితే ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. అండ్ అంత అడ్రీనలిన్ రషింగ్ ఏ స్పెషాలిటీలోనూ రాదు. అవును. సో దిస్ స్పెషాలిటీ ఇస్ అ గ్రేట్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిజంగా ఇంకే ఏ స్పెషాలిటీలోనూ ఇంత వెరైటీ ఉండదు. బట్ ఈ మధ్యన ఆబ్వియస్లీ అన్ని అందరూ చేయకూడదు, సబ్ స్పెషలైజ్ చేస్తే బాగుంటుంది అని. సో నా ట్రైనింగ్ మొత్తం యూకేలో జరిగింది. ఐ వాజ్ దేర్ ఇన్ 18 years. సో అప్పుడు గైనకాలజీ ట్రైనింగ్ అవుతున్నప్పుడు పిల్లల్ని డెలివరీ చేసే వాళ్ళము, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ చూసే వాళ్ళము. దెన్ వీ హ్యాడ్ టు సబ్ స్పెషలైజ్. అప్పుడు అనిపించింది ఒక క్యాన్సర్ పేషెంట్ జర్నీలో మనం ఇన్వాల్వ్ అయితే ఆ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్తో మనకి ఒక డీప్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంత వాళ్ళ వర్స్ట్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్లో మనం సాయం చేయగలిగాము. అండ్ దో సర్జరీస్ ఆర్ వెరీ కాంప్లెక్స్, 3 to 4 hours పడతాయి. సో అప్పుడు అనిపించింది దిస్ ఈస్ మై నీష్. ఆ థియేటర్స్లో ఉన్నప్పుడు, ఆ పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు లైఫ్లో ఇంకేది ఇవ్వలేదు అనిపించింది. సో ఐ మూవ్ టువర్డ్స్ గైనీ ఆంకాలజీ. అండ్ ఆ తర్వాత ఆబ్స్టెట్రిక్స్ చేయటం మానేశాను. సో నవ్ ఐ సీ గైనకాలజీ అండ్ గైనీ ఆంకాలజీ. సో గైనకాలజీలో ఆబ్వియస్లీ మీరు ఆబ్స్టెట్రిక్స్ చేసినప్పుడు చాలా డెలివరీస్ కూడా చేశారు అయితే, సి సెక్షన్. సో అది నేను చెప్పనే లేదు. సో ఎన్ని వేల సర్జరీస్, ఎన్ని వేల సి సెక్షన్స్ చేశారు, ఎన్ని వేల న్యాచురల్ బర్త్ డెలివరీస్? యూకేలో అండి 90% న్యాచురలే అవుతాయి, 10% సి సెక్షన్స్ అవుతాయి. సో ఒక షిఫ్ట్ లో మేబీ ఒక 10 న్యాచురల్ డెలివరీస్, ఫోర్సెప్స్ అవి చేస్తే 2-3 సిజేరియన్స్ అయ్యేవి. అలా ఒక 15 ఏళ్ళు చేసుంటానండి. సో ఐ లాస్ట్ కౌంట్. సో దాదాపు అంటే ఆ విభాగం కూడా చేశారు, అక్కడ పునరుత్తేజితం చేసి ఒక శిశువుని ప్రపంచంలోకి తీసుకొచ్చే ఒక వెరీ క్రియేటివ్ కైండ్ ఆఫ్ అంటే సర్జరీ. ఇక్కడ మీరు అంటే దాదాపు ఒకటి శరీరంలో ఇది వద్దు అని అనుకుని తీసేసేలాంటి. సో రెండు వైరుధ్యాలు యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. దట్ ఈస్ వై ఇన్ యూకే దే సే ఐదర్ డూ దట్ ఆర్ డూ దిస్. రైట్. రెండు కలిపితే ఇట్ విల్ బి టూ మచ్, రైట్. సో ఇది మీకు తృప్తిగా ఉందా డాక్టర్ సాయి లక్ష్మి గారు? బికాజ్ ఇది ఒక చాలా హార్డ్ డిసీజ్ టు డీల్ విత్, క్యాన్సర్. ఎవ్రీబడి నోస్ దట్. సో హౌ హ్యాస్ దిస్ ఫుల్ఫిల్డ్ యూ? క్యాన్సర్ ఎంత డిఫికల్ట్ అయినా అండి, ఆ పేషెంట్స్తో డీల్ చేసేటప్పుడు ఇమోషనలీ చాలా టఫ్గా ఉంటుంది. ఎస్పెషలీ యంగ్ పీపుల్ క్యాన్సర్తో వచ్చి వాళ్ళ ఫర్టిలిటీ అంతా డిస్టర్బ్ అయ్యి ఎక్సెట్రా. బట్ వాళ్ళని నయం చేసినప్పుడు ఆర్ వాళ్ళ రికవరీ ఫేస్లో మనం అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు, అండ్ ట్రస్ట్ మీ అండి, ఈ క్యాన్సర్ సర్జరీ చాలా బాగా చేయొచ్చు, ఆర్డినరీగా చేయొచ్చు, ఏదో చేసానులే అన్నట్టు చేయొచ్చు. చూసే వాళ్ళకి అన్ని కుట్లేసేసాక పేషెంట్కి తెలీదు వాళ్ళ సర్జరీ ఎంత బాగా జరిగిందో ఆర్ ఎంత ఆర్డినరీగా జరిగిందో. బట్ యాజ్ అ సర్జన్ ఐ నో ఇఫ్ యు ఆర్ అ వెరీ గుడ్ క్యాన్సర్ సర్జన్ యూ కెన్ లిటరలీ మేక్ అ లైఫ్ ఆర్ డెత్ డెసిషన్ ఫర్ దట్ పేషెంట్. ఆ సాటిస్ఫాక్షన్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ మ్యాచెస్ ఇట్. అండ్ ఇప్పుడు క్యాన్సర్ ఇంత విపరీతంగా పెరుగుతూ చాలా అంటే కారణాలు లేకుండా ఇదివరకు ఏవో హ్యాబిట్స్కి లేకపోతే ఫ్యామిలీ హిస్టరీకి మాత్రం పరిమితమైన ఒక కండిషన్ ఇప్పుడు ఇంత ప్రబలుతోంది కదా డాక్టర్ సాయి లక్ష్మి. మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేసు ఏంటి వేర్ యూ ఫీల్ వెరీ ఫుల్ఫిల్డ్? నేను టైమ్లీ ఇంటర్వెన్షన్ తోటి ఒక ప్రాణం బ్రతికించాను అని
అంటే చాలా బాధలో వస్తారు ఎవరైనా. మనకి స్టాటిస్టికల్గా మాట్లాడతాం కానీ ఇన్ని కేసెస్ అని, బట్ ఎవ్రీ కేస్ ఇస్ సో ఇంపార్టెంట్ అంటే ఇన్ దేర్ లైఫ్స్. సో మనం 1% రిస్క్ ఆఫ్ డెత్ అన్నాం అనుకోండి, ఆ డెత్ అయిన పర్సన్కి అది 100% కదా. అవును, అంతే కదా. అబ్సల్యూట్లీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ఏది నాకు చాలా ఫైన్, ఐ థింక్ స్ట్రెస్ తీసుకున్నదైతే ఒక 26-year-old అమ్మాయి వచ్చింది ప్రెగ్నెన్సీలో. అండ్ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వక ముందు ఎంత హెల్త్ కాన్షియస్గా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం కదా, ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకుందాము అని చేయించుకున్నారు. అసలు ఎంతమంది చేయించుకుంటారు? తను చేయించుకుంది. ఆ చేయించుకున్న స్కాన్లో ఒక చిన్న సిస్ట్ కనిపించింది. స్కాన్ డాక్టర్ అన్నారు, ఈ సిస్ట్ ఏదో కొంచెం తేడాగా ఉంది, మీరు డాక్టర్ని కలవండి అని. డాక్టర్ని కలిస్తే ఏం లేదు, ఇది ఎగ్లో బ్లీడింగ్ అయ్యింది, నథింగ్ టు వరీ, యూ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అన్నారు. ప్రెగ్నెన్సీ 3 months ఉన్నప్పుడు చేసిన స్కాన్లో అది పెద్దదయ్యింది. నథింగ్ అమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ కదా అని పెరిగింది అన్నారు, ఇక్కడే హైదరాబాద్ డాక్టర్సే. దెన్ 5 months ప్రెగ్నెన్సీలో అది మరీ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు అందులో క్లియర్గా క్యాన్సర్ కనిపించింది. దెన్ షీ కేమ్. సో 5 months ప్రెగ్నెన్సీ ఒకవైపు, ఇంకోవైపు క్యాన్సర్ గడ్డ పొట్టలో. సో ఆ టైంలో కానీ మనం ఇంటర్వ్యూన్ అయితే 5 months ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం రిస్క్ ఉంటుంది బేబీకి, బికాస్ అప్పుడే గ్రో అవుతున్న బేబీ, బట్ క్యాన్సర్ ఏమో పెరిగిపోతుంది. ఈ యూట్రస్ బరువుకి అది పగిలిపోతుందా, రప్చర్ అవుతుందా? రప్చర్ అయితే ఆ పొట్టంతా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. సో ఒక 4 weeks తర్వాత మళ్ళీ మానిటర్ చేస్తే అది ఇంకా 24 centimeters పెరిగింది. సో ఇక్కడ 24 centimeter యూట్రస్, దాని వెనకాల 24 centimeter క్యాన్సర్. ఇప్పుడు ఎలా చేయాలి? ఇంకా 3 నెలలు ప్రెగ్నెన్సీ మిగిలి ఉంది. ఈ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసే టైం కూడా కాదు, బేబీ చక్కగా హెల్తీగా ఉంది. సో వీ మేడ్ అ డిసిషన్ టు ఆపరేట్ దెన్ ఇన్ దిస్ బిట్వీన్ 6th and 7th month ఆఫ్ ప్రెగ్నెన్సీ. బికాస్ అప్పుడు బేబీ కొంచెం బలంగా ఉంటుంది, మనం ఏదన్నా చేసినా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. సో చాలా రిస్క్ తీసుకుని చెప్పామమ్మ, ఈ ప్రెగ్నెన్సీ పోవచ్చు, బట్ ఈ ప్రెగ్నెన్సీ విపరీతంగా ఈ క్యాన్సర్ పెరిగిపోతుంది. సో స్మాల్ రిస్క్ ఆఫ్ లూజింగ్ ద బేబీ ఉంది, బట్ లెట్స్ డూ ఇట్ అని. ఆపరేషన్ అయ్యిందండి, కానీ యూట్రస్ వెనకాల ఈ ఓవరీ అతుక్కుపోయి ఉంది. యూట్రస్ని ముట్టుకోవాలంటే భయం, లోపల బేబీ ఉంది, ప్లేస్ లేదు, చేతులు వెళ్ళట్లేదు, ఏమీ కనిపించట్లేదు. స్టిల్ అది పగలకుండా తీయాలి, పగిలితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. సో ఆ మూమెంట్లో ఇలా చేతులు కాళ్ళు వణికిపోయి వాళ్ళంతా చల్లబడినట్టు, ఇప్పుడు ఫెయింట్ అయిపోతానేమో నేను ఈ స్ట్రెస్తో అన్నట్టు అనిపిస్తుంది. స్టిల్ వీ డిడ్ ఇట్. పగలకుండా బయటకు వచ్చింది, ఆ సిస్ట్, ఆ లంప్ బయటకు వచ్చేసింది. క్యాన్సర్ అప్పుడు చేయాల్సిన మిగతా పార్ట్ చేయలేదు, బికాస్ అదొక్కటే ఏరియా ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ఉంటే లింఫ్ నోడ్స్ తీస్తాము, కొవ్వు తీస్తాము, యాక్చువల్లీ యూట్రస్ కూడా తీసేస్తాము, పక్క నొప్పి తీయాలి, కానీ అప్పుడు బిడ్డ కోసం అవసరం కదండి. సో అవన్నీ ఉంచేసి ఓన్లీ క్యాన్సర్ని తీసి ఆ అమ్మాయి ఒక 48 to 72 hours కంటిన్యూస్ బేబీ మానిటరింగ్ చేస్తూ అబ్జర్వేషన్లో ఉంచాము. 3 days ఐ డిడ్ నాట్ స్లీప్ అండి స్ట్రెస్తో. ఈ బేబీకి ఏమన్నా అవుతుందా, ఎనెస్థీసియా ఇచ్చి ఇప్పుడే లేపాము, వాట్ ఎవర్. చక్కగా ఆవిడ 4th day ఇంటికి వెళ్ళిపోయింది. 2 months తర్వాత సిజేరియన్ చేసి బేబీని డెలివరీ చేశాక మిగతా వేవి తీయాలో అప్పుడు తీసుకున్నాము. సో బేసికలీ ఆవిడకి సేఫ్గా బేబీని మనకి వి గేవ్ హర్ అ బేబీ అండ్ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో బయటికి తీసేసరికి నవ్ షీ ఈస్ ఆల్మోస్ట్ 4 years డౌన్ ద లైన్. చక్కగా మొన్నే బేబీతో ఒక మ్యాంగోస్ బుట్టతో వచ్చింది. ఇట్ ఫీల్స్ గుడ్ అండి. రెట్రోస్పెక్టివ్లీ చాలా బాగా చేసాం ఆ కేసు అనిపించింది. ఇద్దరిని బతికించారు మీరు? అంటే నేనే కాదండి, ఎవరైనా ఎనీ క్యాన్సర్ డాక్టర్ కెన్ డూ ఇట్, బట్ ఆబ్వియస్లీ షీ కేమ్ టు మీ, సో ఆ స్ట్రెస్ నేను తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు నాకేం బాధ అనిపించింది అంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీకి ముందు వెళ్ళినప్పుడు ఒక తేడా కనిపించినప్పుడు ఏం కాదులే, లైట్ తీసుకో, ప్రెగ్నెంట్ అయిపో అని చెప్పడము, ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్. అంతే కదా. అప్పుడే మనం యాక్షన్ తీసుకుని ఉంటే తనకి ఇంత స్ట్రెస్ ఉండేది కాదు, మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. అసలు అన్బిలీవబుల్గా ఉంది. అంటే ఒక పొట్ట, అది కూడా ఎంతే ఉంటుంది మనకి, మొత్తం అంత ఎంత గర్భం దాల్చిన పొట్ట అయినా అంతలో ఒక గడ్డ పెరుగుతూ పక్కన బేబీ పెరుగుతూ, అంటే బేబీకి తల్లి పడ్డ బాధ అంతా తెలుస్తుంది అంటూ ఉంటారు కదా, ఎమోషనల్లీ ఆల్సో. ఆ బేబీ కూడా ఎంత సపోర్టివ్గా, ఎంత బ్యూటిఫుల్గా కోప్ అయ్యి ప్రపంచంలోకి వచ్చి, ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి ఆ పాపకి? పాపో బాబో? 4 years బాబు. ఆ బాబుకి 4 years. బొజ్జలో ఉన్నప్పుడు ఏమైందో ఒకరోజు వాళ్ళ అమ్మ తనకు కథ చెప్పి, ఇదిగో డాక్టర్ సాయి లక్ష్మి గారు, షీ వాజ్ ద వన్ హూ సేవ్డ్ యూ అండ్ మీ అని చెప్తారు. సో దట్స్ ద డే. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయికి ఉండింది క్యాన్సర్ అని ఆమె హస్బెండ్కి, తనకి, నాకు తప్ప ఎవరికి తెలియదు అని వాళ్ళ ఫ్యామిలీలో చెప్పలేదు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ తట్టుకోలేరు అనుకుంది అమ్మాయి ఏదన్నా అయితే, వాట్ ఎవర్. సో
So I hope the baby doesn't know because they want to keep it quiet, but still. ఐఎమ్ ష్యూర్. Yeah. మీరు చెప్పింది కూడా చాలా అంటే పెద్ద విషయం, గొప్ప విషయం. అంత అంత బాధని వాళ్ళ కడుపులో పెట్టుకోవడం అనేది. సారీ. మా ప్రొఫెషన్ లో ఎలా ఉంటుందంటే ఎస్పెషలీ ఇన్ సిటీస్ ఇట్స్ అ కట్ థ్రోట్ కాంపిటీషన్. సో ఈ బేబీకి ఏమన్నా అవుతుందా, ఈ అమ్మాయి ఎలా కోప్ అవుతుంది, బేబీకి ఏదన్నా అయితే అన్న భయంతో పాటు ఆ సిస్ట్ పగిలింది లేదా బేబీ పోయింది అనుకోండి, ద బ్యాడ్ నేమ్ ఐ విల్ గెట్ ఇన్ ద హాస్పిటల్. అప్పుడప్పుడే యూకే నుంచి వచ్చాను, కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నాను. సో ఇలాంటి టైంలో రిస్క్ ఉందని తెలిసినా కూడా ఏదన్నా చెడు జరిగితే వెనకాల పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. ఆవిడ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఏం కంగారు వచ్చింది ఆపరేషన్కి, ఇంకో 2 నెలలు ఆగితే చేసిండే పని కదా, ఇలా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది. సో ఒకవైపు ఆ భయం కూడా ఉంటుంది యాజ్ ప్రొఫెషనల్స్ మనకి. రిస్క్ ఏదన్నా అయితే అంటే అది తెలిసిన రిస్క్ అయినా సరే కాంపిటీషన్లో ఆ రిస్క్ని 10 రెట్లు పెంచేస్తారు. సో ఇట్స్ నాట్ జస్ట్ ప్రొఫెషనల్ స్ట్రెస్, ఇట్స్ అబౌట్ హౌ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. ఆ స్ట్రెస్ కూడా చాలా ఉంది మా ఫీల్డ్లో అట్ ద మూమెంట్. చాలా హ్యాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్ సాయిలక్ష్మి గారు ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ అంటే ఎండ్యూర్డ్. ఆ స్ట్రెస్తో పాటు ఎంతమంది ప్రాణాలు ఆ టైంలో. మరి తల్లికి కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి? మళ్ళీ ర్యాపిడ్ ప్రోగ్రెషన్ అవుతుంది కదా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అని. అది పగిలితే ఎస్ అని, ఆ సిస్ట్ కానీ బయటికి వచ్చినప్పుడు అన్ని వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి చుట్టూతా ఈ క్యాన్సర్కి, అవి ఏవి పగిలినా కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరు చాలా జాగ్రత్తగా పగలకుండా సిస్ట్ని మాత్రం తొలగించి బిడ్డని తల్లిని బ్రతికించారు. అక్కడే అ గుడ్ సర్జన్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అది ఆ కేపబిలిటీ అండ్ చేసి 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 అలవాటు అయిపోతుంది. సిస్ట్స్ పగలకుండా బయటికి ఎలా తీయాలి, ఏం ప్రికాషన్స్ తీసుకుంటే అవి పగలవు. దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ పేషెన్స్. డాక్టర్ సాయిలక్ష్మి గారు, మీరు ఎంత ప్రపంచం అంతా చూస్తున్నారు, యూకేలో మీ ట్రైనింగ్ అయ్యి వచ్చింది, అందరికీ లాంజివిటీ పెంచుకోవాలనే ఒక తపన బయలుదేరిపోయింది. మీకు అర్థమైంది అసలు? అంటే చాలా హెల్దీ పీపుల్ టక్కమని చనిపోతారు, సడన్ కార్డియాక్ డెత్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, క్యాన్సర్ బారిన పడతారు, వాళ్ళకి ఏమి ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ లేవు, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు అన్నీ చెప్పేవాళ్ళు. ఇంకోవైపు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు సుదీర్ఘంగా బతుకుతారు. సో ఆ డైకాటమీ అర్థం కాదు. బట్ మీ ఎక్స్పీరియన్స్లో 100 ఏళ్ళు బ్రతకడానికి లేదు లాంగ్ లైఫ్ బ్రతకడానికి ఏం చేస్తే ఒక 3-4 పాయింట్స్ చెప్పండి మ్యామ్. మోర్ దాన్ 100 ఏళ్ళు బతకాలి, ఇంకా ఇంకా బతికేయాలి అనే బదులు ప్రస్తుతం నేను ఎలా బతుకుతున్నాను దానిపైన ఫోకస్ చేస్తే అండి ఐ థింక్ ఆటోమేటికలీ లాంజివిటీ విల్ కమ్. ఎంతో మంది స్ట్రెస్, నాకు క్యాన్సర్ వచ్చేసుద్దేమో అని స్ట్రెస్. చాలాసార్లు అంటాను, సరే వస్తే ఏమైంది, పట్టుకుంటాము, ట్రీట్ చేస్తాము, దాన్ని తొలగిస్తాము, ఏదో ఒకటి. అందరికీ ఏం చేస్తున్నాము మీకు అదే చేస్తాము. ట్రీట్మెంట్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి. ఆ స్ట్రెస్తో బతుకుతూ ఉంటే ఆ స్ట్రెస్ మూలంగా ఏదో వస్తుంది. మ్యామోగ్రామ్ చేయించుకున్నాక 2 ఏళ్ళకి రమ్మంటే నేను నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తానండి, 6 నెలలకు వచ్చేస్తాను. సో ఈ మధ్యన రివర్స్ సైకాలజీ అవుతుందండి. ఒకప్పుడు రండి చేయించుకోండి ప్లీజ్, మీరు స్క్రీనింగ్ చేయించుకోండి అన్న డాక్టర్స్మే ఇప్పుడు మరీ ఇంతగా స్క్రీనింగ్ చేయించుకోవద్దండి, కొంచెం అప్పుడప్పుడు ఇంట్లో ఉండి మా జోలికి రాకండి అని చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ స్ట్రెస్డ్ అండ్ వరీడ్ అబౌట్ ఫ్యూచర్. దాని బదులు వాట్ ఎవర్ ఇట్, జస్ట్ ఫోకస్ ఆన్ ప్రెజెంట్. ఇప్పుడు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, ఏదన్నా వస్తే చూసుకుందామా అన్న ధీమాతో ఉండండి. రేజ్ యువర్ ఇమ్యూనిటీ, జస్ట్ బీ హ్యాపీ అండి, అంతే. స్ట్రెస్లో బతికేస్తున్నారు, ఫ్యూచర్ గురించే ఫోకస్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఉద్యోగం, ఫ్యూచర్ డబ్బులు, ఫ్యూచర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఫ్యూచర్ ఇల్లు, ఫ్యూచర్ హెల్త్, ఎంతసేపు ఫ్యూచర్ పైన ఫోకస్ చేస్తూ ప్రెసెంట్ పైన స్ట్రెస్ తీసుకుంటే హౌ యూ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ ఫ్యూచర్? అది ఎలా బ్రేక్ చేయాలి ఆ ప్యాటర్న్ని? I think people should learn how to be satisfied with what they have. సో కష్టం ఉన్న వాళ్ళైనా ఇవాళ ఈ కష్టం ఉంది, అది పోతుంది అని ఒక హోప్తో ఉండాలి. పోగొట్టుకునే కెపాసిటీ నాకు ఉంది, దానికి నేను హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎంతసేపు ఎన్ని డబ్బులు పోగేయాలి, ఎవరిని వెనకాల నుంచి పొడవాలి అని ఆలోచించకుండా జస్ట్ బీ సింపుల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఎక్సెస్కి వెళ్తేనే ప్రాబ్లం. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఐ థింక్ ఇప్పుడు మోర్ అండ్ మోర్ మోడర్న్ రీసెర్చ్ చెప్తుంది కదండి, స్ట్రెస్ ఇస్ ద కాజ్ ఆఫ్ మోస్ట్ డిసీజెస్ అని. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, స్ట్రెస్, దాంతోపాటు ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బట్ మీరు ఇందాక వెరీ రైట్లీ సెడ్, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి ఎన్నో రోగాలు వస్తున్నాయి. బోల్డ్ అని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎంతో హ్యాపీగా 60, 70, 80కి వెళ్ళి బతుకుతున్నారు. మనకే అర్థం కావట్లేదు, ద డైకాటమీ ఇస్ రియలీ దేర్. అండ్ మరి ఏముంది ఇంత హెల్తీ పీపుల్లో, ఇంత గుడ్ హ్యాబిట్స్ ఉన్న పీపుల్లో ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? మేబీ ఇట్ ఈస్ స్ట్రెస్. సో తప్పకుండా ఐ థింక్ 100 ఏళ్ళు బ్రతకడానికి స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటారు. ఏమన్నా బతకాలి అని అనుకోవద్దు, ఇవాళ హ్యాపీగా బతుకుదాం, రేపు ఏమైతే అది అవుతుంది అనుకుంటారు. సో అదే ఒక స్ట్రెస్ పాయింట్ అవుతుంది. వెరీ యాప్ట్లీ ఎక్స్ప్లెయిన్ డాక్టర్ గారు.
డాక్టర్ సాయిలక్ష్మి మీరు చూశారు క్యాన్సర్ కేసెస్ కూడా అన్ని వచ్చేవి కాదు. ఎక్కడో మనకి ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ చిన్నప్పుడు గ్లోరిఫై చేసేవారు క్యాన్సర్ని సినిమాల్లో. ఏమనంటే ఒక షాల్వా కప్పుకోవడం. క్యాన్సర్ అంటే ఓన్లీ బ్లడ్ క్యాన్సర్, ఇంకా అంతకంటే తక్కువ క్యాన్సర్ అంటే దానికి అది ఆర్గన్లా చూసేవారు తప్ప రక్తం కక్కితే అలాంటి ఒక ఇమేజరీ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఇవాళ నార్మల్గా మన ఫ్రెండ్స్లో అక్కడ ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ లంప్ కనిపించింది, ఇంకెవరికో ఏదో కోలన్ క్యాన్సర్ వచ్చింది, ఇంకేదో ఇసోఫెగల్ ఇది లంగ్ క్యాన్సర్, ఇలా పెరిగిపోతున్నాయండి. సో ఇండియా ఒకప్పుడు హెల్దీగా ఉండి ఇప్పుడు అన్హెల్దీగా మారడానికి వాట్ ఆర్ ద ప్రైమరీ రీజన్స్ అండి? ప్రాసెస్డ్ ఫుడ్డా, ఇంకా లేకపోతే సెడెంటరీ లైఫా? మీ దృష్టిలో ఏం గమనించారు పెద్ద షిఫ్ట్? షిఫ్ట్ ఇన్ ఫుడ్ అండి, ఫుడ్ హ్యాబిట్స్, టైప్ ఆఫ్ ఫుడ్. వీఆర్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ రెడీమేడ్ ఫుడ్. వీఆర్ డ్రింకింగ్ అ లాట్ ఫ్రమ్ ప్లాస్టిక్ యూసేజ్ విపరీతంగా పెరిగింది. అసలు మా చిన్నప్పుడు కుండలు ఉండేవి, బిందెలు ఉండేవి, ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు వాటర్ ప్లాస్టిక్లో తప్ప ఇంకా ఏ రకంగానూ మనకి రీచ్ అవ్వట్లేదు. మనం బాటిల్లో పోసుకున్నా కూడా అదొక పెద్ద 5 లీటరో 10 లీటరో ప్లాస్టిక్ డబ్బాలోనే వస్తుంది. సో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. మనం తినే ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది. దెన్ బయట వాడే మసాలాలు, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. అండ్ వీఆర్ ఈటింగ్ మోర్ అవుట్ సైడ్ ఫుడ్, సో వీ డోంట్ నో how much of oil and what kind of oil is going into it. Repeated usage of the same oil that is releasing a lot of carcinogens. Processed food ఎక్కువైంది. So I think food plays a very important role. దాని తర్వాత స్ట్రెస్, పీపుల్ ఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. అసలు ఎవరిని నమ్మలేకుండా పోయింది. మనం కొనే వస్తువు పైన నమ్మకం లేదు, మన చుట్టుపక్కల మనుషుల పైన నమ్మకం లేదు, మన ఇంట్లో పనిచేసే మనుషుల పైన నమ్మకం లేదు. స్కూల్ పిల్లలు కూడా ఎవరిని నమ్మొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు. వీఆర్ కాన్స్టెంట్లీ స్ట్రెస్డ్ అవుట్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ అని. పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునే వరకు వి ఫీల్ ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషి మనని మోసం చేయటానికే ఉన్నాడు అన్న యాటిట్యూడ్తో మనం బతికేస్తున్నాం. ఎందుకు అలా అయిపోయింది? ట్రస్టింగ్ రిలేషన్షిప్స్ పోయాయి అసలు. యూ డోంట్ ట్రస్ట్ ఎనీబడి అండి. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న పనమ్మాయి ఇంట్లో వాళ్ళని చంపేసిందని ఇట్లాంటి న్యూస్ అన్ని వింటుంటే అవును, ఇంకా how ఏం can you చెప్తాం? trust? అవును, అండ్ నిజంగానే అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా. Every day మనిషి జరుగుతున్నాయి. సైకోపాథాలజీ మారిపోయింది. అమ్మే వాటిల్లో కల్తీలు, రసాయనాలు కలుపుతున్నారు, పసుపు, చెక్కపొట్టు కలుపు, ఇవన్నీ వింటుంటే అని మనకి ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్ లో వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్. సో అందుకే మీరు అన్నట్టు అట్లీస్ట్ 2 days a month or some time in a week people have to wind down. ఇవన్నీ మైండ్ లోంచి తొలగించి డీప్ బ్రీతింగ్, వాకింగ్, ఏదో ఒకటి యోగానో చేయకపోతే ఐ థింక్ పీపుల్ విల్ బికమ్, ఫిజికల్ ఇల్నెసెస్ ఎలాగో వస్తున్నాయి, దాంతోపాటు ఐ థింక్ మెంటల్ ఇల్నెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాయి. చాలా ఐ థింక్ వెరీ యాప్ట్లీ అబ్జర్వ్డ్. ఇట్స్ ఆర్ చేంజింగ్ లైఫ్ స్టైల్ అండి. మరి డబ్బు ఆశతో పీపుల్ ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నారు అంటే ఎవరిని నమ్మలేకుండా ఉంది. సో దట్ ఈస్ అన్నోయింగ్లీ ఇట్స్ యాడింగ్ స్ట్రెస్ టు us. ఇప్పుడు యాక్చువల్లీ అండి నాకు కూడా అనిపిస్తుంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా మైండ్ అసలు మ్యాపింగే కంప్లీట్గా మారిపోయింది, ప్రయారిటీస్ మారిపోయాయి. ఎంత తక్కువ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళైనా సరే దే ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. సో దేర్ ఇస్ నో టైమ్ టు రిఫ్లెక్ట్ అండ్ సీ మనకేం కావాలి, మనం ఏం కోరుకుంటున్నామని. సో ఐ థింక్ ఈ జనరేషన్ నుంచి ఈ జనరేషన్తో ఆగిపోయి ఒక రెవల్యూషన్ వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది తర్వాత తరాలకి, మన పిల్లలకి. ఒక 40 years వెనక్కి వెళ్తే అండి మనం ఎన్ని క్యాన్సర్లు, ఇన్ని రోగాలు చూడం. అది కరెక్ట్. ఇప్పుడు కొత్త కొత్త కాంబినేషన్స్ కూడా వచ్చేసాయి, అందుకే మెడిసిన్లో కూడా కొత్త కొత్త సూపర్ స్పెషాలిటీస్ వచ్చేసాయి. ఈ లాస్ట్ 1 month లో అండి, మే నెలలో ఒక క్యాన్సర్కి పెట్ సిటీ స్కాన్ చేస్తే 6 patients కి ఇంకొక క్యాన్సర్ బయటపడింది. బాబోయ్. సో ఒక మనిషికి ఒక క్యాన్సర్ పక్కన పెట్టండి, ఒకే టైంలో 2 organs లో 2 వేరే వేరే టైప్ క్యాన్సర్స్. సో క్యాన్సర్ వచ్చింది నుంచి ఒక మనిషికి ఎన్ని క్యాన్సర్లు వచ్చినాయి ఒక టైంలో, ఆ డిస్కషన్లోకి వెళ్తున్నాం మనం. అది ఇప్పుడు లెడ్ టాక్సిసిటీ అంటున్నాం కదండి, చాలా వాటిలో కల్తీలు, ఈవెన్ మనం తినే ఆహార పదార్థాలు. ఇస్ దట్ అ సిగ్నిఫికెంట్ కాజ్? మీరు చూసారా మీ ఎక్స్పీరియన్స్లో? అంటే లెడ్ టాక్సిసిటీ మనం మెషర్ చేయమండి, దేర్స్ నో వే ఆఫ్ మెషరింగ్ లెడ్. But some cancers you can't explain. 20-30-year-old healthy people, vegetarians, వీళ్ళలో కూడా మన క్యాన్సర్స్ ఎందుకు చూస్తున్నాం? అంతే కదా. So some toxin has entered their body and changed their body. సో ఇదే ఐ థింక్ దిస్ ఇస్ అంత మైండ్, మనం ఎవరి కూరగాయలు వాళ్ళే పండించుకోవాలని చెప్తున్నాం. అందుకనే ఇవాళ వీలైతే చిన్న టెరెస్ గార్డెన్ అయినా పెట్టుకోండి, దయచేసి మీ కూరగాయలు మీరు పండించుకోండి. ఇదే కదా. But water is a big problem. అది వాటర్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. దానికి కూడా మనకి సొల్యూషన్ లేదు. ఎంత మనకి ఫిల్టర్డ్ వాటర్, క్యాన్డ్ వాటర్ తీసుకున్నా, ఇంకా ఏదో ఏంటి యాంప్లిఫైడ్ దీంతో అడిషన్స్ తోటి వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఇప్పుడు రెస్టారెంట్ లో మంచి గాజు గ్లాస్ లో నీళ్ళు ఇస్తాడు, వాటి ఎందులోంచి పోస్తాడు? ఒక ప్లాస్టిక్ బాటిల్ నుంచి.
అది ప్లాస్టిక్ ఇస్ అ బిగ్ కల్ప్రిట్ అయితే. ప్లాస్టిక్ ఇస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. ఐ విష్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అన్ని ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఇంట్లో తీసి పడేయాలండి. ద ప్రాబ్లమ్ ఇస్ అండ్ ప్లాస్టిక్ కవర్స్ గేదెలు ఆవులు తింటున్నాయి. సో ఈవెన్ ద మిల్క్ ఇస్ కంటామినేటెడ్. అది అమ్మో ఈ పాయింట్ చెప్పారండి. సో గేదెలు ఆవులు తినేసి వాటి పొట్టలోకి వెళ్ళి అవి కూడా పాలల్లోంచి బయటకు The వస్తాయి. polymers are coming up. When they check, they can see polymers are the microplastics. మనం తినే ఫుడ్ లో చాలా వాటిలో దే ఆర్ సీయింగ్ మైక్రోప్లాస్టిక్స్. అండ్ ఈ మైక్రోప్లాస్టిక్స్ మన పొట్టలో నుంచి రక్తనాళాల్లో నుంచి ఏదన్నా ఒక ఆర్గన్ లోకి వెళ్ళి డిపాజిట్ అవుతున్నాయి అని కూడా చెప్తున్నారు. అలా డిపాజిట్ అయ్యి ఆ ఆంకోజీన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ద మ్యూటేషన్ చాలా స్కేరీగా ఉందండి. అసలు ఐ థింక్ మనకి మనమే రక్షణ, మైండ్ బాడీ సోల్ని ఛార్జ్ చేసుకోవాలి. సో డాక్టర్ సాయిలక్ష్మి, ఇంత బిజీ లైఫ్లో ఇంతటి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అండ్ లైఫ్ స్టైల్ మధ్య మీరు మీ రొటీన్ని ఎలా డిజైన్ చేసుకున్నారు? మీ ఫుడ్ విషయాల్లో మీరు ఎలా జాగ్రత్త పడతారు? యూ లుక్ సో యంగ్. మీకు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే మీరే 25 ఏళ్ళలో ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఏం చేస్తారు మ్యామ్ మీరు? టు బి ఆనెస్ట్ అండ్ ఐ లీడ్ అ వెరీ ఆర్డినరీ లైఫ్. నన్ను అసలు ఎవ్వరూ ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు అని చెప్తాను. బికాస్ నేను అసలు దేనిపైన పెద్దగా ఫోకస్ చేయను. ఐ లిమిట్ టు 1 meal a day. 1 meal a day. ఓకే. అండ్ జస్ట్ బికాస్ నాకు బిజీగా ఉన్నప్పుడు వర్క్లో తినబుద్ధి కాదండి. సో ఐ జస్ట్ ఈట్ అ ఫ్రూట్ ఆర్ సమ్ నట్స్. సో ఆటోమేటికలీ ఫుడ్ ఇంటేక్ తక్కువే ఉంటుంది 1 meal a day కాబట్టి. అండ్ ఐదర్ ఐ డూ వాకింగ్ ఆర్ యోగా రెగ్యులర్లీ. ఒకప్పుడు విపరీతంగా అంటే ఐ వాస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యోగా, బట్ ఇప్పుడు కొంచెం జాయింట్ స్టిఫ్నెస్ అవి వస్తున్నాయి. ఫ్రోజన్ షోల్డర్ వచ్చి కొన్ని రోజులు చేయలేదు. దెన్ ఐ టుక్ ఓవర్ వాకింగ్ యాజ్ ఎక్సర్సైజ్. అండ్ చాలా మ్యూజిక్ వింటాను, అస్సలు టీవీ చూడను. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. సో నాకు ఈ మీడియా టైం తక్కువ. రైట్. సో ఐ బేర్లీ గో ఆన్ ఇన్స్టాలో నా పోస్ట్స్ వస్తాయి కానీ నేను ఇంకేవి చూడను. నావి కూడా నేను చూడను యాక్చువల్లీ. జస్ట్ టు కీప్ ట్రాక్ అంతే. అసలు ఏం వీడియో పోస్ట్ చేశారు ఇవాళ అని చూస్తాను తప్ప నేను మిగతా ఎవరి చూడను. సో వాట్ యూ సీక్ దెన్ యాజ్ ఫుల్ఫిల్మెంట్? బికాస్ అందరికీ ఏవో గోల్స్ పెట్టుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మనకి అది గ్రూమ్ చేసి పెట్టేశారు. నీకు లైఫ్లో గోల్ లేకపోతే నువ్వు వేస్ట్ అన్నట్టు చాలా మందికి. ఇప్పుడు నాకు కూడా గోల్ లేదంటే అర్థం కాదు. ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ విత్ లైఫ్. సో అలా మీరు ఒక మిషన్ పెట్టేసుకోవాలని నెత్తిని రుద్దేసిన సందర్భాల్లో మీరు ఎలా మిమ్మల్ని మీరు సమాధానం, వాట్ యూ వేకప్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే? I wake up to go and see if I can make a difference in any other new person's life. And because నాకు సండే తప్ప ఒక ఎక్స్ట్రా డే హాలిడే వచ్చినా ఇంకా రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది. అబ్బా ఏం చేస్తున్నాను ఇంట్లో, ఏం చేయట్లేదు, ఆ గార్డెనింగ్ చేశాను అంతే, ఇదే వెళ్ళాలి, పేషెంట్స్ని చూడాలి. And I want to reach out to as many people as we can. And because Indiaలో ప్రాబ్లమ్ is సిటీస్లో ఇంత కాన్సన్ట్రేటెడ్ డాక్టర్ పాపులేషన్ ఉంది. There are so many people out there who don't even have a decent doctor within 500 kilometers. So medical system ఎలా అవ్వాలి అంటే ఒక డాక్టర్ని, ఒక గైనీ ఆంకాలజిస్ట్ నేను కలవాలి అని ఎవరైనా మణిపూర్లో అనుకున్న కలవగలగాలి. ఆ యాక్సెసిబిలిటీ ఉండాలి. అందుకని ఐ డూ ఆల్ దీస్ ఇంటర్వ్యూస్ బికాస్ ఇట్ అలౌస్ పీపుల్ టు రీచ్ us at least through media and at least through online appointments. కరెక్ట్. వాళ్ళకి నేను ఆపరేషన్ చేయకపోవచ్చు, బట్ ఏం చేయాలి అనేదైనా చెప్పగలను. Or at least I can reassure them. So I want to reach out to people who can't reach me for whatever reason, financial distance ఏదైనా కానీ. ఆ రీచబిలిటీకి నేను నా పేరు ఎంత ఎత్తుకు ఎదగాలి అంటే నన్ను ఎవరైనా మేడం నాకు ఈ ఒపీనియన్ చెప్పండి, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వగలగాలి. దట్ ఈస్ మై ఎయిమ్ ఎట్ ద మూమెంట్. అండ్ బికాస్ హైదరాబాద్లో ఐమ్ హ్యావింగ్ అ గుడ్ ప్రాక్టీస్, పీపుల్ ఆర్ కమింగ్ టు మీ, ఐఎమ్ ఆపరేటింగ్ రెగ్యులర్లీ. సో ఇక్కడ నేను చేయగలిగింది చేస్తున్నాను. బట్ people from far away also at least should be able to ask me for advice if they need it. That's what I'm aiming for in the next 2 to 3. వండర్ఫుల్ అండి. అంటే మీరు ఎంత కలెక్టెడ్గా, ఐ థింక్ ద బెస్ట్ లెర్నింగ్స్ మీ ఉన్నవి మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. మనం చేసే తప్పులు చాలా ఉంటాయి, తెలుసో తెలియకో. మీరు అన్నాడు ఇప్పుడు నాకు మంచినీళ్ళు కావాలి, ప్లాస్టిక్ బాటిల్సే దొరుకుతాయి. మనం బయట వాటర్ కొనుక్కుని తాగేస్తాము, అన్నీ చేస్తాం. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది దిస్ ఇస్ అ శానిటరీ నాప్కిన్. సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఇందులో ఉండే మైక్రోప్లాస్టిక్స్ వల్ల కూడా అది బాడీలో అబ్జార్బ్ అవుతోంది, బయటకు వస్తున్నాయి, అలాంటి కేసెస్ బయటపడుతున్నాయి అని అంటున్నారు. ఈజ్ దిస్ హార్మ్ఫుల్ అండి? ఈజ్ దిస్ డేంజరస్? కెన్ దిస్ కాజ్ ఎనీ మేజర్ డిసీజ్? The plastic on top of it is a very cheap plastic. ఇది Yeah. ఈ ప్లాస్టిక్ ర్యాపర్ చాలా చీప్. Obviously. Yes. Yeah. And దానికి అంటించిన అడ్హెసివ్ టేప్ అవన్నీ కూడా చీప్ ప్లాస్టిక్స్, చీప్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ శానిటరీ టవల్ అంత తెల్లగా ఉంది అంటే దాన్ని విపరీతంగా బ్లీచ్ చేసి అమ్మారు. ఆ బ్లీచ్ ఇస్ నాట్ గుడ్.
ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను. ఈ ప్లాస్టిక్ చాలా చీప్, చాలా ఎక్కువ సన్నగా ఉండే పలచగా ఉండే ప్లాస్టిక్. దాంతోపాటు ఇది ఇంత తెల్లగా ఉందంటే ఇది చాలా బ్లీచ్ చేశారని అర్థం. ఆబ్వియస్లీ ఇవన్నీ అబ్జర్వ్ అవుతాయండి మనకి. ఒక ఫ్యూ అవర్స్ మన బాడీలో ఉంటుంది, ఒక 2-3 అవర్స్ ఇది. అంటే అబ్జార్బ్ అవుతాయా అంటే అవ్వచ్చు అండి, అంటే దానికి ప్రూఫ్ లేదు. అబ్జార్బ్ అవుతుంది ఎలా చెప్తారు, మీరు ఏమైనా కెమికల్ టెస్ట్ చేశారంటే కాదు. బట్ ఇలా వాడి లేడీస్ కి కింద ర్యాషెస్ తో, అక్కడ స్కిన్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది వస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఏదో ఒక తేడా అయితే ఉంటుంది. అవును. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మన అమ్మమ్మలు అయితే ఇవి వాడేవాళ్ళు కాదు, క్లాత్ వాళ్ళకి ఎన్ని క్యాన్సర్స్ వచ్చేవి కావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ మీరు క్లాత్ వాడండి, క్లాత్ ఈజ్ గుడ్, అవును, కాటన్ క్లాత్ వాడండి. ఇప్పుడు కాటన్ క్లాత్ తో చేసిన అండర్వేర్ కూడా వస్తున్నాయి, సెల్ఫ్ అబ్జార్బెంట్, అవి వాడి పారేసే టైప్ డిస్పోజబుల్స్. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, నేను నా ప్రతి పేషెంట్ కి చెప్తాను, అమ్మ మెన్స్ట్రల్ కప్ ట్రై చేయి, మెన్స్ట్రల్ కప్ ట్రై చేయి. జస్ట్ బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. ఇవన్నీ మనకి మంచిది కాదు. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హెల్తీ. కాటన్ క్లాత్ బెటర్, ఇది బెటర్ అంటే 100 times కాటన్ క్లాత్ బెటర్. రైట్. మెన్స్ట్రువల్ కప్ అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా వాడచ్చా అండి? ఇది మ్యారేజ్ తో రిలేషన్ లేదండి, వర్జిన్స్ కి కొంచెం కష్టం అవుతుంది పెట్టుకోవడం. అందుకని అడిగాను, దట్స్ వాట్ ఐ మెంట్. సో ఎనీబడీ హూ ఇస్ నాట్ ఎ వర్జిన్ కెన్ హ్యాపీలీ షిఫ్ట్ ఓవర్ టు మెన్స్ట్రువల్. వాట్ అబౌట్ ఇదివరకు టాంపాన్స్ కూడా చాలా హెవీగా ప్రమోట్ చేసేవారు, బట్ ఇప్పుడు అది కూడా చాలా డేంజరస్ అండ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటున్నారు. బికాస్ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి, దిస్ హైలీ అబ్సార్బెంట్ కాటన్ మెటీరియల్, బ్లీచ్డ్. సో దానికి దీనికి పెద్దగా తేడా లేదు. చాలా మంది ఇంట్లో గాజ్ క్లాత్ తీసి దే ప్రిపేర్ శానిటరీ ప్యాడ్స్, మధ్యలో కాటన్ పెట్టి దాన్ని రోల్ చేసి. ఇస్ దట్ రిలేటివ్లీ సేఫర్ అండి? కంపారిటివ్లీ, అండ్ దేర్ ఇస్ లెస్ ప్లాస్టిక్ ఇన్ ఇట్. అది లెస్ ప్లాస్టిక్. సో ఇది చాలా, ప్రతి ఆడపిల్ల నెల ఇప్పుడైతే, ఒకప్పుడు క్లాత్ వాడినప్పుడు అన్హైజీనిక్గా ఉంటుంది, క్లాత్ రెగ్యులర్గా చేంజ్ చేయకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ అని కంగారు పడేవారు. ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్స్ వచ్చి, యాక్సెస్ వచ్చాక కూడా శానిటరీ ప్యాడ్స్కి ఇంకో కొత్త ప్రాబ్లం గురించి వరి అవుతున్నాం. బట్ ఏది చెప్పినా మీరు చెప్పినట్టు దాన్ని రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడం ప్యాడ్ని, ప్లస్ సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యాడ్ ఆర్ మీరు అన్నట్టు కప్ వాడడంతో, మెన్స్ట్రువల్ కప్తో చాలా సొల్యూషన్స్ వస్తున్నాయి. అండ్ యాక్చువల్లీ క్లాత్ కూడా ఏం చెప్తామండి, ఇఫ్ ఎనీ వన్ ఈస్ యూజింగ్ అ క్లాత్, బికాస్ వీఆర్ గోయింగ్ బ్యాక్, రివర్స్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. మళ్ళీ క్లాత్ యూస్ చేసే వాళ్ళు స్టార్ట్ అయ్యారు దీంతో ర్యాషెస్ వచ్చాక. ఆ క్లాత్ ని రీవాష్ చేసి మళ్ళీ ఎండ్లో ఆరేరు, ఇంట్లో ఎక్కడ మూలన ఆరేస్తారు, దాని మూలంగా ఇన్ఫెక్షన్ రిస్క్ వస్తున్నాయి. సో ఎంత డెటాల్ వేసి చేసినా కూడా, బికాస్ పీపుల్ డోంట్ పుట్ ఇట్ ఇన్ సన్ కదా, ఎక్కడో సీక్రెట్ గా ఎక్కడో దాచిపెట్టారు. అవును. సో వాట్ వి సే ఇస్ డోంట్ వాష్ అండ్ రీయూస్, ఇట్స్ ఓన్లీ అ క్లాత్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ పీస్ ఆఫ్ కాటన్ క్లాత్, ఎంత ఖరీదు ఉంటుంది. సో దాన్ని ఒక ఖాళీ పూలకుండీలో వేసి కాల్ చేసేస్తే, బికాస్ ఇట్స్ కాటన్ అండ్ ఇట్స్ జస్ట్ బాడీ ఫ్లూయిడ్స్ కదా, సో దాన్ని మళ్ళీ మన్యూర్ లాగా చెట్లకు వేసేసుకోండి. దట్ ఈస్ వాట్ ద డాక్టర్స్ రికమెండ్ యాక్చువల్లీ. చాలా యూస్ఫుల్గా, చాలా ప్రాక్టికల్గా చెప్పారు డాక్టర్ సాయిలక్ష్మి రాయన్ గారు. ఐ థింక్ మీతో మాట్లాడుతూ పోతే దేర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ లెర్న్. ఇన్ఫ్యాక్ట్ లెర్నింగ్ కాదు, ఇప్పుడు అన్లెర్నింగ్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఎంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ తోటి ఎన్ని విషయాలు, ఇది కరెక్టా, అది కరెక్టా, ఈ డయటా, ఆ డయటా, ప్రోటీనా, అది ఇది అని వెళ్ళిపోయాం. బట్ మీరు చెప్తున్నట్టు సింపుల్ ఈటింగ్, సింపుల్ లివింగ్ అండ్ ఆల్సో చాలా అవేర్గా, మైండ్ఫుల్గా ఉండడమే ఇవాళ రోజుల్లో మనకుండే ఒక ఆయుధం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ పర్మిషన్తో మీ ఛానల్ స్టార్ట్ చేసి సుమన్ టీవీలో మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తాము. లెట్స్ ప్రివెంట్ క్యాన్సర్, లెట్స్ గివ్ ద వ్యూవర్స్ రైట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. డూ వీ హ్యావ్ యువర్ పర్మిషన్? Absolutely, I'm grateful for the opportunity. చాలా తప్పకుండా. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. విల్ మీట్ అగైన్ సూన్. Sure, thank you. Right.